వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మీకు స్టార్టింగ్లో ఒక మొత్తం మీకు రెండు సెక్షన్స్ అనేవి ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకేనా. సో అయితే ఫస్ట్ సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ మీకు టోటల్గా 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని? 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 8లో మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, 8 రాసిన అవసరం లేదు. 8లో ఏవైనా 5 రాస్తే సరిపోద్ది. ఓకేనా. సార్ అయితే మీరు క్వశ్చన్స్ ఇస్తున్నారు, బట్ వీటికి ఆన్సర్స్ ఏం ఇచ్చారంటే ఈ యొక్క పేపర్, ఈ ఏఐ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ పైన ఒక పర్టిక్యులర్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఆ కోర్స్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దాంట్లో మీకు మొత్తం ఈ 5 యూనిట్స్ యొక్క వీడియో క్లాసెస్, 5 యూనిట్స్ యొక్క పీడిఎఫ్స్ అండ్ మోడల్ పేపర్స్, 5 యూనిట్స్ యొక్క టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ కలిపి మీకు జస్ట్ 59 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతా 59 రూపీస్కే మీకు క్లాసెస్, పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి మీకు కేవలం 59 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో సార్ మేము కొంటాము, బట్ దీని కంటెంట్ ఏది ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డిఎంటీ లాజిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని సెర్చ్ చేయండి, మన యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు లాగిన్ రిజిస్టర్ అని అడుగుతుంది. పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోద్ది, కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వాలి. ఓకే, రిజిస్టర్ అయిన తర్వాత మీకు మెయిల్, ఫోన్ నెంబరు, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీకు సర్టెన్ పాస్వర్డ్ ఇదే ఇవ్వాలని ఏం లేదు. ఓకే, మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వచ్చు. పాస్వర్డ్ వచ్చి లాగిన్ అయిపోతే మీకు అక్కడ సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకేనా. ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది, మీకు ఏఐ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్ సెర్చ్ చేయండి, కోర్స్ వస్తుంది. ఓకేనా. వచ్చిన తర్వాత మీకు అక్కడ అమౌంట్ చూపిస్తుంది, మీకు అక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ని చూపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయండి. కంటెంట్లో మీకు క్లాసులు, పీడిఎఫ్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీకు పీడిఎఫ్లో ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, క్లాసెస్లో ఫస్ట్ యూనిట్ క్లాస్ మీకు ఫ్రీగా డెమో కింద ఓపెన్ అవుతాయి. ఓకేనా. సో ఫస్ట్ డెమోస్ అంటే ఫస్ట్ యూనిట్ క్లాసు, ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ చూడండి, పీడిఎఫ్లో ఆన్సర్ ఫార్మేషన్ ఏ విధంగా ఉందో చూడండి, ఫస్ట్ యూనిట్ క్లాస్ మొత్తం వినండి. మీకు పీడిఎఫ్ నచ్చి క్లాస్ బాగా అర్థమైతేనే 59 రూపీస్ పెట్టి పర్చేస్ చేసుకోండి. ఓకేనా. సో పర్చేస్ చేసుకునే ముందు ఒకసారి పీడిఎఫ్ క్లాసులు అర్థమవుతున్నాయి లేవు ఒకసారి చెక్ చేసుకోండి. మీ క్లాసులు బాగా నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా. ఇన్ కేస్ సో నేను కోర్స్ తీసుకున్న తర్వాత కూడా ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ వస్తే యాప్లో మీకు కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. ఓకేనా, క్లిక్ చేయండి. అక్కడి నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా సరే అక్కడ మీరు మెన్షన్ చేస్తే ఆ సబ్జెక్ట్ ఒక ఎక్స్పర్ట్ మీ యొక్క డౌట్ని క్లారిఫై చేస్తారు. ఓకేనా. సో అర్థమైంది కదా. సో కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు dmtlogics.com వెబ్సైట్ని యూజ్ చేయండి. ఓకేనా. ఇన్ కేస్ మీకు వెబ్సైట్ యూజ్ చేయడం రాకపోతే కింద మీకు ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఓకేనా, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడ మీకు వెబ్సైట్ ఏ విధంగా యూజ్ చేయాలి అనే గైడెన్స్ ఇస్తారు. ఓకేనా. సో అర్థం కదా, ఈ విధంగా మీరు కోర్స్ తీసుకోవాలి. సో మీరు సార్ నేను తీసుకుంటాను, బట్ నాకు వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది, 1 మంత్ ఉంటుందా అని అడిగితే వ్యాలిడిటీ మీరు కోర్స్ తీసుకున్న ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైంతో 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా. ఇన్ని 6 మంత్స్, ఈ 6 మంత్స్ మీ ఫోన్లో కోర్స్ అనేది ఉంటుంది. ఈ 6 మంత్స్లో మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి చూసుకున్నట్లయితే చూడండి, మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఈ 10 మార్క్స్ మీకు టోటల్గా 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున 10 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు ఏవైనా 5 రాస్తే సరిపోద్ది. ఓకేనా. ఒక్కొక్క యూనిట్కి 2 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా. సో అయితే సార్ నేను టోటల్ 5 క్వశ్చన్స్ కదా రాయాలి, సో 9లో ఏబి రాసేస్తాను అండ్ 10లో ఏబి రాస్తాను, 11లో ఏ రాస్తానంటే మీకు టోటల్ 30 క్వశ్చన్స్ పడతాయి. అంటే 3 రాసినట్టే మీరు. ఓకే, ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకటే రాస్తే సరిపోద్ది, 3 రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఈ విధంగా మీకు సెక్షన్ బిలో 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున వస్తాయి. ఇప్పుడు మీకు ఏవైతే క్వశ్చన్స్ చూస్తున్నారో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే,
నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో వీటిని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మీకు టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే టైం వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఓకే. ఇన్ కేస్ మీరు రాసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత టైం ఉంటే అప్పుడు చాయిస్ ప్రిఫర్ చేయండి. ఓకేనా. సో మ్యాక్సిమం 5 మార్క్స్ చదివి అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్స్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో మీకు ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చదవండి. ఓకే. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అర్థమైంది కదా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.